యూనివర్సిటీకి 55 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అది కూడా ఏంటంటే లీజ్ కింద వాళ్ళకి 60 సంవత్సరాలు స్క్వేర్ మీటర్ 1 రూపీ చొప్పున పర్ యానం లీజ్ కింద వీళ్ళకి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కనుక కొంచెం పాజిటివ్గా తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాం జరుగుతుంది. స్టేట్కు ఒకటా దీంట్లో ప్రత్యేకంగా 20% ఉంటుందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. నేను కూడా కోరేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి అధ్యక్ష. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్ష. ఆనాడు మహారాష్ట్ర తమిళనాడుకి వెళ్లాల్సిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని చంద్రబాబు నాయుడు గారు పోటీపడి ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఉన్న హైదరాబాద్ కి ఆనాడు తీసుకెళ్లారు. ఆ ఒక్క ఎస్బీ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు ఎలా మారినాయో మనందరూ తెలిసిన విషయం అధ్యక్ష. అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అక్కడ ఈరోజు బిజినెస్ కోర్సెస్ చేసి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రాబోయే రోజులు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ని కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. 11 జనవరి 2016లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 తీసుకొచ్చారు అధ్యక్ష. ఆనాడు ఒక లక్ష్యంతో విశ్వవిద్యాలయాల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ రెలవెంట్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాల లక్ష్యంతో ఆనాడు బిల్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా గ్రీన్ ఫీల్డ్లో కొత్త విశ్వవిద్యాలయాలు, బ్రౌన్ ఫీల్డ్లో కూడా కన్వర్షన్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ బిల్ ద్వారా మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. యాక్ట్ 40 2023న ఆనాటి వైకాపా ప్రభుత్వం అనాలోచనతో కంపల్సరీగా జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీతో ఉంటేనే ఇది చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎందుకు నేను అనాలోచిత అంటున్నానో ఒకసారి గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. యూజీసీ 2022లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కంపల్సరీగా NAC 3.01 కన్నా ఎక్కువ ఉంటే ఆర్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్, NIRF టాప్ 100 అట్లా అనేక కండిషన్స్ పెట్టి వీలుకుంటేనే మీరు జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అంటే యూజీసీ చెప్తాం జరిగింది అధ్యక్ష. గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్కి సుమారుగా 4 నుంచి 6 సంవత్సరాల టైం పడుతుంది అధ్యక్ష NAC ఎలిజిబుల్ అయ్యేదానికి. సో ఇమీడియట్గా ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ జేసీడీ పెట్టారనుకునే మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా పోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి, నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలకు వెళ్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ జేసీడీ పెడితే యూజీసీకి విరుద్ధంగా ఉంటుంది, ఇది సవరణ చేయాలన్న ఆలోచనతో మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇక్కడ ఆంధ్రులు కానీ భారతీయులు ఇక్కడ ఎక్కడైతే ప్రైవేట్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్కి ఆ యూనివర్సిటీస్ తీసుకెళ్లాలనేది వాళ్ళకి చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ కూడా మేము చేస్తున్నాం అధ్యక్ష. సో అందుకే అధ్యక్ష ఈ అమెండ్మెంట్ ఎందుకు కోరామంటే యూజీసీకి విరుద్ధంగా చట్టాలు తయారు చేసాం, దానివల్ల ఈ విశ్వవిద్యాలయాలు ఇబ్బంది పడినాయి కనుక మొదటిది. రెండోది వచ్చేగాల ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. తద్వారా మెరుగైన రీసెర్చ్ జరుగుతుంది, పిహెచ్డీలు వస్తారు, మెరుగైన అవకాశాలు దొరుకుతాయి, స్టార్టప్ ఎకో సిస్టమ్, ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ కూడా ఏర్పడుతుందన్న ఆలోచనతో మేము చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మన ప్రాంతానికి కావాల్సిన స్పెసిఫిక్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కరికులం, ప్రాంత స్పెసిఫిక్ కరికులం కూడా ఏర్పాటు చేసాం, మెరుగైన అవకాశం ఉంటుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా గ్లోబల్ బెంచ్ మార్క్స్కి తగిన విధంగా మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన ఈ యాక్ట్కి ఏదైతే సవరణలు కోరుతున్నామో ఈ కారణాలలో కోరుతున్నాం అధ్యక్ష. పోయిన సమావేశాల్లో
పిల్లలతో ఇక్కడ హౌస్ నిర్వహిద్దాం అనేది ఒక ప్రతిపాదించాను అధ్యక్ష. నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ వచ్చి చట్టసభలు ఎట్లా పనిచేస్తే వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది అనేది ఆనాడు నేను ప్రతిపాదించాను అధ్యక్ష. అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయనేది పిల్లలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదేంటంటే గ్రామ స్థాయి నుంచి పోటీ పెట్టి నియోజకవర్గాన్ని ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక రోజు చర్చ జరిగితే బాగుంటుంది అనేది ఆనాడు ప్రతిపాదించాను అధ్యక్ష. అధ్యక్ష, నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే అధ్యక్ష. ఆ రోజు మీరు అనుమతిస్తే నిర్వహించి ఆ కార్యక్రమం చేపట్టాలని మేము అనుకుంటున్నాం. మీ అనుమతి కోసం ఈ సభాముఖంగా కోరుతున్నాం అధ్యక్ష. మంచి ఆలోచన సార్. తప్పనిసరిగా సభలో ఉన్నట్టు అందరూ కూడా ఆమోదిస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి అవునండి, రెండవ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. తణుకు గ్రిడ్కి 38 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇన్ఫ్రాకి 80.11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్క్స్ డిసెంబర్ 2027కి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసాం అధ్యక్ష. ఇది అమృత్ 2లో అధ్యక్ష. ఇది కూడా రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెడుతున్నాం. అప్రూవ్ కాగానే టెండర్స్ పిలిచి 2027కి పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు, నిడదవోలు, పాలకొల్లు, నర్సాపూరు, భీమవరం, ఆకువీడు వీటన్నిటికీ యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తూ ఒక గ్రిడ్ 420 కోట్లతో యాక్చువల్గా అమృత్ 2లో పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే 118.11 కోట్లు పెట్టాం అధ్యక్ష. దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి 38 కోట్లు. అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే WTPకి 10 MLD, 4 ELSలు, పంప్ సెట్స్, 65 కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అదేవిధంగా 4,900 హౌసెస్కి కనెక్షన్స్. ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నారని. వాటికి 80.11 కోట్లు యాక్చువల్గా పట్టుంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ప్రీబీట్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. దాంతో మళ్ళీ దాన్ని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది. రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి 2027కి పూర్తి అయ్యేటట్టు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే 30 yearsకి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరిగింది. ప్రస్తుతం 77 LPD ఇస్తున్నాం. జనరల్ స్టాండర్డ్ ఏంటంటే 135. ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతులు అన్ని దగ్గరలో 135ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. రేపు 3వ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి 2027కి పూర్తి చేస్తాం అధ్యక్ష. గుంటూరులో తనికెళ్లపాడు నుంచి గోరంట్ల వరకు 33.53 కోట్లతో అమృత 1లో శాంక్షన్ చేశారు అధ్యక్ష. అక్కడ 10.14 కిలోమీటర్లు ఒక లైన్ 8 mm డయా, ఇంకోటి 2.3 కిలోమీటర్స్ 500 mm డయా, కొండపైన ఒక 2 రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ యొక్క వర్క్ తీసుకుంటే ఎవరైతే టేకప్ చేశారో అది 90% చేసి 10% పూర్తి చేయలేదు అధ్యక్ష. దానికి సంబంధించి 22/23న నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 21/10/23 నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 16/7/28 నోటీస్ ఇచ్చాం, రెస్పాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని. దాన్ని యాక్చువల్గా ఆ యొక్క సభ్యులు అడిగినట్టుగా దాన్ని క్యాన్సిల్ చేసాం అధ్యక్ష. క్యాన్సిల్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్కి వాళ్ళ ఫండ్స్తో చేస్తా ఉన్నారు, జనరల్ ఫండ్స్తో దాన్ని అలౌ చేస్తున్నాం అధ్యక్ష. మరొకటి అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెర్జ్డ్ విలేజ్ దానికి చెప్పారో, ఈ మెర్జ్డ్ విలేజ్కి ఈరోజు అమృత్ 2.0లో 331.1 కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి. అదేవిధంగా UIDFలో 212.96 కోట్లు పెట్టాం అధ్యక్ష. UIDF అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష. అమృత్ 2.0 3వ తేదీ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ కానీ ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం అధ్యక్ష. ఈ మెర్జ్డ్ విలేజ్కి ఏదైతే చెప్పారో 53 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా UIDFలో ప్రతిపాదించిన అధ్యక్ష. ఈ యొక్క టెండర్లు కాగానే
ఈ యొక్క అమృత్ 2 కూడా టేకప్ చేస్తాం. చేసినప్పుడు ఈ మెజ్జిడి విలేజ్కి వారు ఏదైతే కోరుకున్నారో అన్నిటికీ వాటర్ సప్లై ఉంటుంది అధ్యక్ష.